బిట్స్ పిలానీలో 8th సెమిస్టర్ గురించి కూడా ఏదో విన్నాను. అది చాలా బాగుందండి. అసలు ఫీజే పే చేయక్కర్లేదు. ఒకసారి అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మేడం బీటెక్ మన దగ్గర చదువుకుంటున్న స్టూడెంట్స్‌కి ఏంటంటే 8th సెమిస్టర్ వాళ్ళకు ప్రాజెక్ట్ టైంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కింద దే కెన్ గో ఫర్ బిట్స్ పిలానీ. అక్కడ బిట్స్ పిలానీలో ఏంటంటే అక్కడున్న ల్యాబ్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేయడానికి మన స్టూడెంట్స్‌కి అవకాశం ఉంది. ఎలాంటి ఛార్జ్ ఒక్క రూపాయి మీరు కట్టాల్సిన అవసరం లేదు దేనికి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఫీజు కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు 8th సెమిస్టర్. ఓకే. మరి ఎలిజిబుల్ క్రైటీరియా ఎళ్ళడానికి గల రూల్స్ అండ్ కండక్ట్ రెగ్యులేషన్స్ మేడం. ఏంటి? స్టూడెంట్ కండక్ట్ అండ్ ద సేమ్ టైమ్ దేర్ అగ్రిగేట్. ఇప్పుడు ఎక్కడికెళ్ళి వెళ్ళాలన్నా కూడాను, ఇప్పుడు మనము జైపూర్ సిటీ బాగుంది, యూనివర్సిటీ మంచిగుంది, మనం మంచిగా వచ్చి టైం పాస్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే రావద్దు ప్లీజ్. ఎందుకనంటే ఇది ఐఐటిఎన్ లాగా ఎదగాలనుకునే స్టూడెంట్స్ కోసం ఉన్న యూనివర్సిటీ కాబట్టి మనం కూడా అంతే స్టాండర్డ్‌లో చదువుకోవాలి ఖచ్చితంగా. ఆబ్వియస్లీ. ఆ టైప్‌లో మనం చదువుకుంటే నువ్వు ఐఐటీకి వెళ్ళొచ్చు, ట్రిపుల్ ఐటీస్‌కి వెళ్ళొచ్చు, బిట్స్ పిలానీకి వెళ్ళొచ్చు, అబ్రాడ్ యూనివర్సిటీస్‌కి వెళ్ళొచ్చు. లైఫ్‌లో మీరు సెట్ అవ్వడానికి అన్ని విధాల ఆపర్చునిటీ మన యూనివర్సిటీ అందిస్తుంది. అయితే లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది కావాలి. ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేస్తది 8th సెమిస్టర్. 8th సెమిస్టర్‌లో బిట్స్ పిలానీకి వెళ్ళడానికి స్టూడెంట్ కండక్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రొఫైల్ ఇంపార్టెంట్ కాబట్టి మన దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇచ్చి మరి బిట్స్ పిలానీకి పంపిస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక్క రూపాయి మీరు ఎవరికి కట్టాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీకి కట్టాల్సిన అవసరం లేదు, బిట్స్ పిలానీకి కూడా కట్టాల్సిన అవసరం లేదు.